దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియులరా, దేవుడు మనకి దయచేసినటువంటి మరొక ఆదివారపు సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి, ఈ కృపా కనికరం కలిగినటువంటి దేవుని యొక్క సహాయాన్ని బట్టి దేవాది దేవుడైనటువంటి తండ్రికి యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలాగే చేరవచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది ప్రియులు, ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది. కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 40 దేశాల్లో సుమారుగా మన దగ్గర ఉన్నటువంటి ఈ 196 దేశాల్లోనూ కంటే కూడా 40 దేశాలకు పైగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి పండుగ ఉంది ఈరోజు. తెలుసా మీరు ఎవరికైనా? అమ్మల దినోత్సవం, అంతర్జాతీయ మాతృమూర్తుల దినోత్సవం, లేదా ఏంటట మదర్స్ డే. చాలామంది మదర్స్ మాయమైపోయారు ఇక్కడ కదా. చాలామంది మదర్స్ ఉండేవాళ్ళు మన చర్చిలో. ఒక్కొక్కరు 2, 3, 4 కన్నా మదర్స్ చాలామంది మాయమైపోయారు. అయినా సరే వాళ్ళు లేకపోయినా మనం ఉన్నాంగా. మన అమ్మల గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే యేసుక్రీస్తు వారి మందిరంలో అంటే దేవుని సంఘంలో గురించి, లేదంటే మన చేతిలో ఉన్నటువంటి ఈ జీవగ్రంథమైనటువంటి ఈ బైబిల్లో నుంచి కొంతమంది అమ్మల్ని ఒకసారి పిలిపించుకొని వాళ్ళతో గురించి ముచ్చటిద్దాం. వాళ్ళు మనకేం పాఠం చెప్తారని నేర్చుకుందాం. వాళ్ళ కొన్ని పాఠాలు నేర్చుకుందాం. ఎందుకంటే మనం కూడా అలా ఉండాల్సిన వాళ్ళమే, ఉంటున్న వాళ్ళమే. కాబట్టి ఇప్పుడు అమ్మలుగా ఉన్నవాళ్ళు, ఇప్పుడు బిడ్డలుగా ఉండి రేపు పొద్దున భార్యలుగా మరి ఆ తర్వాత మరలా అమ్మలుగా మారవలసిన వారు మన మధ్య ఉన్నారు కనుక అందరికీ ఉపయోగపడే ఒక మంచి సందర్భాన్ని లేదా ఒక మంచి విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. మంచిది, ప్రార్థన చేసుకుందాం. కనుక ముందుగా ఒక మాట చదువుకొని మాతృమూర్తి యొక్క గొప్పతనాన్ని మనం నేర్చుకోవడానికి ముందుకు వెళదాం. చదువుకుందాం. ఓకే. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే, అప్పటి వరకు భార్యగా ఉన్న ఒక స్త్రీ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంతర్జాతీయ మాతృమూర్తుల దినోత్సవం సందర్భంగా, అంటే అమ్మల దినోత్సవం సందర్భంగా, అలాగని ఈ ఒక్కరోజే అమ్మలకి పండగ చేయటం కాదు, కానీ అసలు సృష్టి ప్రారంభంలో అమ్మ అనే పదం ఎంత చక్కని హోదా ఇచ్చాడో దేవుడు, ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడో దేవుడు. ఆ భాగ్యాన్ని ఇప్పటి వరకు తరతరాలుగా ఎలా కొనసాగించబడుతుందో కొద్ది మాటలు నేర్చుకుందాం. 4వ అధ్యాయం 1వ వచనంలో, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియే కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. అది కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ తెలుసా? అంతకుముందు కొన్ని తప్పులు జరిగినాయి. వాస్తవంగా దేవుడు ఆశీర్వదించారు. 1వ అధ్యాయం 28వ వచనంలో ఏం చేశారు అంటే, మీరు ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. 4 పనులు చెప్పారు. కూర్చోండి, తర్వాత చూద్దాం. ఏం చెప్పారు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించడం. ఈ 4 పనులు. ఫలించడం అంటే అర్థం ఏంటంటే బిడ్డల్ని కనటం. అంటే ఒక స్త్రీ మూర్తి భార్య స్థానం నుంచి పరిపూర్ణ స్థాయి బిడ్డలను కనటం అంటే, తల్లిగా ప్రమోషన్ తీసుకోవటం అంటే పరిపూర్ణ స్థాయి. ఈ లోకంలో కూడా ఇదే చెప్తుంది. జనరల్గా వయసు రీత్యా మనుషులకి 3 స్టేజెస్ ఉన్నా, వాటిని మళ్ళీ 2గా విభజించి 6 స్టేజీలు ఉన్నా కూడా స్త్రీమూర్తికి అంటే ఆడపిల్లలకి మాత్రం ఆలోచిస్తే 4 ప్రధానమైన స్థాయిలు ఉన్నాయి. ఏంటయ్యా అని ఆలోచిస్తే, మొదటిది బాలిక. పుట్టినప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఒక యవ్వనవతి అయ్యేంతవరకు, వయసుకు వచ్చేంతవరకు బాలిక, చైల్డ్ అనే అంటాం, బేబీ చైల్డ్ అంటాం, లేదంటే ఆడబిడ్డ అంటాం. కొంచెం పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది? యవ్వనవతి. అంటే వయసుకు వచ్చినప్పటి నుంచి వివాహం అయ్యేంతవరకు యవ్వనవతి. తర్వాత స్టేజ్ ఏంటి? భార్య. ఒక పురుషునికి తీర్చబడిన తర్వాత ఒక కుటుంబాన్ని నడిపే స్థాయి భార్య. ఈ 4వది అతి ప్రాముఖ్యమైనది, ఒక స్త్రీకి పరిపూర్ణమైనటువంటి దశను ఇచ్చేది, ఒక పరిపూర్ణమైన హోదాని ఇచ్చేది, తన స్థాయిని పెద్ద చేసి, ఇక ఆమె చాలా పెద్దది, పరిపూర్ణవతి, ఇంకా ఆమెను ఎవరు ఏమి అనటానికి లేదని ఒక స్థాయిలో కూర్చుండబెట్టే గొప్ప స్థితి ఏంటంటే మాతృస్థానం, అమ్మ.
అంటే అంత గొప్పదా అంటే అవును అంత గొప్పదని ప్రపంచం అంతా ఏకకంఠంతో ఒప్పుకుంటున్న పరిస్థితి. అమ్మ అంటే చిన్నది కాదు అని. ఎందుకంటే ఆ పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితిని దాటుకొని తన ప్రాణాన్ని పణంగా పెట్టి వస్తుంది కనుక ఒక బిడ్డను సంపాదించడానికి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అన్న అదే దేవుడు చెప్పిన మాట వినలేదని 3వ అధ్యాయం 16వ వచనంలో ఆమెకు ఒక కోపపడి ఒక మాట చెప్పారు. ఏంటట చూడండి 3:16లో, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను చదవండి, నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందు. అంటే అందరికీ మామూలుగా అందరికీ ఖచ్చితంగా ప్రసవ వేదన అనేది ఉంది. ఈ పరిస్థితే చాలామందిని బిడ్డల్ని కనలేని పరిస్థితి, అంత బాధాకరమైన పరిస్థితి, అంత నొప్పితో కూడుకున్నది, అంత ప్రయాసతో కూడుకున్నది. అయితే ఆమెకి ఇంకా ఎక్కువ చేస్తానన్నారు. ఎందుకంటే అప్పుడు చెప్పిన మాట, అప్పుడు చేసిన పని అలాంటిది. ఇప్పుడు ఆమె చేసిన ఆ చిన్న పని ఈ రాజుకి మన మీద ఎఫెక్ట్ పడుతూనే ఉంది. ఆ పాపపు ప్రభావం అంతా కూడా, ఆ పాపపు ఎఫెక్ట్ మన మీద ఇప్పటికీ ఇన్ని తరాలు అవుతున్నా సరే పోలేదా అంటే ప్రభు దగ్గర తప్ప, ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గరికి తప్ప మిగతా అందరూ ఆ పాప ప్రభావం వెంటబడుతూనే ఉంది. ఆ స్వభావం వచ్చేస్తోంది అంతే. ఎవరు చెప్పినా ఏం చెప్పినా మారటం లేదు. కాబట్టి అంత పరిస్థితుల్లో కూడా, అంత శాపాన్ని మూటగట్టుకున్న ఆమె కూడా ఒక భార్య స్థానం నుంచి మాతృమూర్తిగా వచ్చేటప్పటికి ఆమె ఎంత సంతోషంతో దేవునికి కృతజ్ఞతలు చెబుతోంది. అది మనం ఆలోచించాల్సిన గొప్ప సంగతి. తనకు నొప్పి తెలుసు, మిగతా వారికంటే తను ఎక్కువ నొప్పిని అనుభవించాలని కూడా తెలుసు. వేదనతో మిక్కిలి బాధతో బిడ్డల్ని కనాలని తెలిసినా కూడా అంత బాధపడి కూడా ఒక బిడ్డని కని ఆమె అంటోంది, ఏమంటోంది? యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. ఈరోజు అప్పుడు మొదలైనటువంటి ఆ సంపాదన నేటికి కొనసాగుతుంది మన మధ్య. ప్రతి స్త్రీ కూడా ఎంతో కష్టపడి ప్రయాసపడి ఒక బిడ్డని సంపాదించుకొని, కాకపోతే చాలామందికి తెలియలేదు దేవుడి దయ వల్లనే నేను ఈ భాగ్యవంతురాలనైనాను, దేవుడిస్తే నాకు బిడ్డలు కలిగారు అనే విషయం కూడా తెలియకనే నేను కన్నాను అని ఈమె, కాదు నేనే పుట్టించాను అని పురుషుడు, వీరిద్దరూ తమను తాము గొప్ప చేసుకుంటున్నారు. నేను కన్న పిల్లలు నా మాట వినాలి, నా పిల్లలు వినాలి, నా దగ్గర బడి ఉండాలి, అమ్మ వాళ్ళ దగ్గర స్వర్గం ఉందట చెప్తారు కొంతమంది. తల్లి పాదాల దగ్గర స్వర్గం ఉంది, ఆడ బడి ఉండండి మీరే స్వర్గం చూపిస్తానంటది. తండ్రి అంటాడు, కాదు నేను లేకపోతే మీరు ఎక్కడున్నారు అంటాడు ఆయన. కానీ బైబిల్ దగ్గరికి వస్తే దేవుని జ్ఞానం తెలిస్తే నాదేమీ లేదు, మేము నిమిత్త మాత్రులం, కేవలం మేము పాత్రధారులం. కానీ ఒక బిడ్డని గర్భంలో తయారు చేసిన వారు ఏ ప్రమాదమో లేకుండా చక్కగా నిర్మాణం చేసి పరిపూర్ణంగా బయటికి పంపించిన వాడు ఆయనే అని అర్థమైతే అప్పుడు మనం ఆయన పాదాల దగ్గర పెట్టుకుంటాం, తండ్రి నీ దయ వలన మేము ఒక బిడ్డను సంపాదించుకున్నాం. ఒకప్పుడు నాకు తెలియకపోయినా ఇప్పుడు అర్థమవుతోంది, తండ్రి నీ దయ వలనే కదా నాకు ఈ బిడ్డలు, నీ కృప వలననే కదా నాకు ఈ సంతానం, నీవు లేకపోతే నాకెక్కడి నుంచి వచ్చారో నాకు అర్థమైంది కనుక నేను ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూనే ఉన్నా. తల్లి అంటే అంత గొప్ప స్థానమా? ఎస్. శాపగ్రస్తురాలైన తల్లి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఎంత గొప్ప మాట మాట్లాడిందో తెలుసా? ఆ మాట అనకపోతే ఈరోజు మనకి ఈ వివరం ఉండేది కాదు. శాపం పెట్టావుగా, నీ కడుపు మంట చల్లారిందా అనని ఏడుస్తూ ఉండేదేమో. మనం కూడా ఎలాగనే చుట్టూ ఇప్పటికి కూడా మనలో చాలామంది అన్నీ అనుభవిస్తూనే ఉంటాం, కానీ మొగుడి మీద పడి ఏడుస్తూ ఉంటారు చాలామంది తల్లులు. కానీ ఆ తల్లి ఏం చేసిందంటే భర్త మీద ఏడవలేదు, దేవుడి మీద ఏడవలే, కృతజ్ఞతలు చెల్లించింది. ఎందుకంటే నీ దయ వల్లనే, ఎందుకంటే నువ్వే కదా మాకు వరం ఇచ్చావు, యవ్వనస్తులుగా పుట్టించావు, మాకు వివాహం జరిపించావు, ఫలించి అభివృద్ధి చెందమనిచ్చావు. నేను చేసిన తప్పక ఒకవేళ నువ్వు శాపం ఇచ్చినా, నొప్పి అందరికంటే కొంచెం ఎక్కువే ఇచ్చినా, కానీ ఒక మనిషిని సంపాదించుకోవడానికి మాత్రం నువ్వే నాయన మాకు దిక్కు అని, నీవేనాయనా మాకు ఆధారము అని, నీవేనైనా మాకు ఏ భాగ్యాన్ని ఇచ్చిన వాడు అని ఎంత భాగ్యవంతురాలుగా సంతోషంగా కృతజ్ఞతలు చెల్లిస్తోంది. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. అప్పుడు మొదలైంది మనుషుల్ని సంపాదించుకోవటం. ఎంత కష్టమో తెలుసా ఒక మనిషిని సంపాదించుకోవటం అంటే? ఈ భూమి మీద గర్భవతి అయిన స్త్రీ బిడ్డను సంపాదించుకోవాలన్నా అమితమైన శ్రమ పడాల్సిందే.
ఒక మనిషి ప్రేమతోటి భార్యనైనా, బిడ్డలనైనా, అమ్మనైనా, బంధువులనైనా, స్నేహితులనైనా ఎవరినైనా సంపాదించుకోవాలన్నా కూడా కష్టపడాల్సిందే. ఊరికి రారు మనుషులు. అంత గొప్ప సందర్భంలో ఈరోజు మనం ఉన్నాం. తెలుసో తెలియకో, మంచో చెడో, ఆచారమో ఏదైనా కానీ చాలామంది 40 దేశాలకు పైగా ఈరోజు అప్పుడెప్పుడో 1905లో ప్రారంభమైనటువంటి ఈ అమ్మల మాతృమూర్తుల దినోత్సవం, ఒక బిడ్డ తన తల్లి మీద అమితమైన ప్రేమతో, ఎక్కడో వెస్ట్ వర్జీనియా అనే ఒక దేశంలో ఒక బిడ్డ ఉంది. ఆ బిడ్డ పేరు ఏంటంటే అన్నా జార్విస్ అని. తన తల్లి మీద విపరీతమైన ప్రేమ. చనిపోయింది ఆమె. రీవిస్ జార్విస్ అనే ఒక తల్లి చనిపోతే తల్లి కోసం దిగులు పడి మా అమ్మకి ఏం చేయాలా, మా అమ్మ కోసం ఏం చేయాలని ఆలోచించి 3 సంవత్సరాలు కష్టపడి, చాలా ప్రయాసపడి, ఎన్నో ప్రాంతాలు తిరిగి అమ్మకి ఒక పండుగ చేయాలని ప్రయాసపడి చాలామంది ఎగతాళి చేశారు. ప్రయాసపడింది, అవమానాలు ఎదుర్కొంది. మా అమ్మ మంచిది, గొప్పది అని ఆమె తెలియజేయాలనుకుంది. ప్రారంభించింది 1908లో. చాలా ప్రయాసపడింది, అనేక మీటింగ్స్ పెట్టింది, అనేక మందిని కూడగట్టుకుంది, చాలా ఉద్యమాలు చేసింది, చాలా మీటింగ్స్ పెట్టింది తల్లి గొప్పతనం గురించి మాట్లాడుతూ. ఆ విధంగా చిన్నగా ప్రారంభమై 1941లో అమెరికా ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నారు, వుడ్రో విల్సన్ గారని. ఆయన దగ్గరికి వచ్చింది ఆ న్యూస్. ఇంత మంచి పని కదా, అమ్మ అంటే అమ్మే కదా, ప్రపంచంలో దేనికైనా అంతే కదా, అమ్మే కదా తొలుగురు అమ్మేనా కాదా మనకి. మన దేశంలో కూడా ఏముంది, మాతృదేవోభవ అన్నారు. అమ్మని ముందు స్థానంలో నిలబెట్టారు. దేవుడు తండ్రికి ఇచ్చినప్పటికీ తొలి స్థానం తండ్రిదే, అందులో డౌటే లేదు. ఎందుకంటే పురుషుడిని అధికారికంగా ఉంచాడు, పురుషుడిని కిరీటంగా ఉంచాడు స్త్రీకి. కానీ గర్భం ధరించి ఓ బిడ్డను సంపాదించే ప్రక్రియలో మాత్రం అమ్మదే తొలి స్థానం గనక, ప్రయాసంతా అమ్మదే గనక, భారమంతా అమ్మదే గనక, ఆ పోషణ కూడా అమ్మదే గనక దేశం మాతృమూర్తి స్థానానికి గొప్పగా చేసింది, మాతృదేవోభవ అని. అవునా? అంతే కదా. అమ్మకి వందనం అన్నారు, అంతే కదా. అమ్మ నాన్న తెలుగులో కూడా చూడండి, అమ్మ నాన్ననే అంటారు. ఇంత ప్రయాస అర్థమైంది ఆయనకి, ఇంత గొప్పది. నిజమే కదా. ఏ దేశంలోకి వెళ్ళినా మదర్ టంగ్ అనేది ఒకటి ఉందా? అంటే ఏంటి అర్థం? మదర్ టంగ్ అంటే మాతృభాష. అరే నీ భాష ఏంట్రా, నువ్వు ఏ దేశం వాడు? ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా సరే నీ మదర్ టంగ్ ఏంటి అని అడుగుతారు. తెలుగు అంటాం. అదే అమెరికన్ వాడు ఇక్కడికి వస్తే నీ మదర్ టంగ్ ఏంటంటే ఇంగ్లీష్ అంటాడు. రష్యా వాడు రష్యన్, జర్మనీ వాడు జపనీస్, చైనా వాడు, ఏ దేశం వాడైనా సరే వారికి ఒక మాతృభాష ఉంది. వాడుక భాషలో మాతృభాష, మదర్ టంగ్ అని ఉంది. అంటే అమ్మకి అంత ప్రాధాన్యతనిచ్చారంటే ఎస్ ప్రియులారా, అవును. ఈ విషయాన్ని గమనించినటువంటి ఆ వుడ్రో విల్సన్ అనే అమెరికన్ ప్రెసిడెంట్ 1941లో ప్రారంభించాడు. ప్రతి సంవత్సరం అధికారికంగా మే నెల 2వ ఆదివారం అమ్మల దినోత్సవంగా, మాతృమూర్తుల దినోత్సవంగా జరిపించండి. ఆ రోజు అమ్మను గౌరవించండి, అమ్మను ప్రేమించండి, అమ్మను సత్కరించండి. మిగతా రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండుగ ప్రపంచానికి, కానీ ఆ రోజు అమ్మను గౌరవించే పండుగ. ఇది ప్రపంచం అంతా చాలా దేశాల్లో జరుగుతుంది. ఓకే. ఇప్పుడైతే మనం బైబిల్ దగ్గరికి వస్తే, ఒక చిన్న బిడ్డగా ఉన్నటువంటి ఒక పసిబిడ్డ, బాలికగా ఉన్నటువంటి ఒక పసిబిడ్డ ఎదిగి వయసులోకి వచ్చేసాక యవ్వనవతిగా వచ్చి అక్కడి నుంచి మరల 3వ స్టేజీ ఒక పురుషునికి భార్యగా తీర్చబడి, ఆ తర్వాత ఒక బిడ్డకి తల్లిగా పరిపూర్ణమైన దశలోకి రావడానికి 4 దశలు అయితే, ఈ 4 దశలో 4వ దశలో ఉన్నటువంటి తల్లి గురించి చాలా పెద్ద బాధ్యత అది. ఎందుకంటే ఒకరిని తీర్చిదిద్ది సమాజానికి అందించడం అంటే, ఒకరిని పెంచి పెద్ద చేసి వానికి గౌరవాన్ని ఇచ్చే స్థాయిలో నిలబెట్టడం అంటే తల్లిగా చిన్న విషయం కాదు ప్రియులారా. ఈ విషయంలో తండ్రి కంటే తల్లికి ఎక్కువ ప్రాధాన్యత. ఎందుకంటే తొలుగురు ఒడిలోనే లాలిపాటలతో, అంటే పాలు తాగేటప్పటి నుంచే కూడా జ్ఞానాన్ని నేర్పేది తల్లే. మంచేదో చెడేదో నేర్పాల్సింది తల్లే. ఎవరిని నమస్కరించాలో, ఎవరిని తిట్టాలో, ఎవరిని పొగడాలో, ఎవరినితో లోబడి ఉండాలో, అన్నీ ప్రతి విషయాన్ని మంచి తల్లి అయితే అన్నీ మంచిగా నేర్పుతుంది, అది వేరే విషయం మంచి తల్లి కాకపోతే. కానీ టోటల్గా తొలి గురువు ఒడిలో నుంచి లాలి పాటల దగ్గర నుంచి జ్ఞానాన్ని, తెలివిని, వినయ విధేయతల్ని ప్రతిదాన్ని నేర్పే తల్లే కనుక ఆ తల్లి గురించి కొంతమంది మనం పరిచయం చేసుకుందాం ప్రియులారా. ఈరోజు
గౌరవిద్దాం. దేవుడు ఇచ్చినటువంటి భారం చిన్నది కాదు, అది ఆ బాధ్యత చిన్నది కాదు, చాలా గొప్ప బాధ్యత. ఏమన్నారు అక్కడ? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని అన్నారు. సో ఈ క్రమంలో ఒక తల్లిగారు మీకు పరిచయం చేశాను. ఆమె పేరు శారమ్మ. చాలా వయసు ఆమెకి 90 ఏళ్ళప్పుడు వాళ్ళ శ్రీవారు ఒక ఆయన ఉన్నారు. ఏం పేరు ఆయన పేరు? చెప్పండి. శారమ్మ గారు వాళ్ళ భర్త గారి పేరు అబ్రహాం గారేనా? అబ్రహాం గారికి 100, అప్పటికి 90 ఏళ్ళు, ఆమెకి 80. ఎంత వయసు వచ్చి చాలా తేడా. అప్పటికే వయసు ఉడిగిపోయింది. జనరల్గా రెగ్యులర్గా ఉండే స్త్రీ ధర్మం నిలిచిపోయింది. పెద్దోళ్ళు అయిపోయారు. దేవుడిచ్చాడు, ఆశీర్వదిస్తానన్నాడు. ఎదురు చూసి దగ్గర 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు అప్పుడు టోటల్గా ఆయనకు 100, ఆమెకు 90 ఉన్నప్పుడు బిడ్డ పుట్టారు. ఆ బిడ్డని ఎంత గారాభంగా పెంచిందయి ఉంటుందంటే మీకు తెలియకపోవచ్చు, కానీ ఆ తల్లి చనిపోయిన తర్వాత ఆ బిడ్డ ఏడ్చే ఏడుపును బట్టి శారమ్మ తన బిడ్డను ఎలా పెంచిందో సింపుల్గా రాయించేసాడు. ఒకసారి మీరు ఆదికాండము 23వ అధ్యాయము 1వ వచనం కనుక, వివరాలు ఏమీ మనకి ఇవ్వబడలా. బైబిల్లో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, వారెవ్వరికి జీవితకాలాన్ని రాయించలేదు. చాలామంది పురుషులకి, భక్తులకి, ప్రవక్తలకి జీవితకాలం, ఆయుష్కాలాన్ని రాయించిన దేవుడు ఆడవారిలో ఎవరికి జీవితకాలాన్ని వ్రాయించలే. ఒక శారమ్మకు మాత్రమే రాయించాడు. ఎందుకంటే ఆమె గొప్పతనం ఏంటో చూద్దాం. 23వ అధ్యాయము 1వ వచనంలో ఏముందంటే అక్కడ, శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 120 ఏండ్లట. 127 సంవత్సరాలు బ్రతికిందట. అప్పుడు చనిపోయింది. ఇప్పుడు చెప్పండి 90 ఏళ్ళప్పుడు బిడ్డను కనది, 127 చనిపోయింది. అప్పటికి ఎన్నేళ్ళు? అప్పటికి 37 సంవత్సరాలు బిడ్డన్నాడు ఆమెకి. ఈ క్రమంలో అబ్రహాం గారు కొడుకు పేరేంటి తెలుసా? ఇస్సాక్ గారికి ఒక పిల్లని దమ్మని, పెళ్లి పిల్లని దమ్మని తన సేవకుడిని పంపిస్తే ఆయన తీసుకుని వస్తుంటే ఈయన తల్లిగారితో పాటు అంటే నాకు భార్య వస్తుందని భార్య కోసం ఎదురు చూస్తున్నాడో, లేదంటే అమ్మని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడో ఒకసారి మీరు జ్ఞాపకం చేద్దాం. 24వ అధ్యాయం ఒకసారి చూడండి. 63వ వచనం తీయండి చూద్దాం. అదే ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం ఒకసారి తీసి చూడండి. సాయంకాలము ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చి చుండెను. 67వ వచనం, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయిను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. 40 ఏళ్ల పిల్లాడు, చిన్నవాడు కాదు. తల్లి చనిపోయిన తర్వాత కూడా 3 ఏండ్లు నాన్న దగ్గర అణిగిమణిగి ఉంటూ, నాన్నకి చేదుడు వాదడుగా ఉంటూ పని చేసుకుంటూ ఉంటే, నాన్నగారు బిడ్డకి తెలియదా పెళ్లి చూపులని, నాన్న నీకు పెళ్ళిడు వచ్చిందో, పిల్ల కోసం పంపించాను, నేను ఏం చెప్పలే. ఆ పిల్ల వచ్చేటప్పటికి ఎవరా పిల్ల? అప్పటికి పెళ్లి పిల్ల. ఏం పేరు? ఆ పేరు, ఆ తల్లి పేరు రెబెకామ్మ. రెబెకామ్మ గారు ఒంటి మీద ఎక్కుకొని సామానంతా తీసుకొని భర్తతో కాపురం చేయడానికి పెళ్లి లేదు. అప్పటికి ఇంకా ఏం కాలే, ఎన్నో ఆలోచనలతో వస్తూ ఉంది. ఆమె వచ్చే టైంకి నా కొరకు భార్య వస్తుంది, మా నాన్నగారు మనిషిని పంపించడానికి ఏమి లేదు. పొలంలో ప్రార్థన చేసుకోవడానికి సాయంకాలం పూట, సాయంత్రం అయితే జనరల్గా మనం లింగిలు కట్టుకుని షికార్లకు వెళ్తాం, లేదంటే డ్రెస్సులు వేసుకొని మేకప్లు వేసుకొని ఉద్యోగం చేసి వచ్చో, వ్యాపారం చేసి వచ్చో, లేదంటే కూలి పని చేసి వచ్చో రెడీ అయిపోయి అరుగుల మీద కూర్చుంటాం. కానీ ఆనాడు ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాడు పొలాల్లోకి. అమ్మాయి వచ్చింది, చక్కగా చేయబట్టుకున్నాడు. పరిగ్రహించడం అంటే అర్థం ఏంటంటే నువ్వు నా భార్యవే, నేను నీ భర్తనని చెప్పాడు. తల్లి గుడారంలోకి తీసుకెళ్ళాడట. అప్పుడు తల్లి విడిచిపెట్టిపోయిన బాధ నుంచి నివారణ పొందాడు. అంటే 40 ఏళ్ళు వయసు వచ్చినా కూడా అమ్మని మర్చిపోలేనంత ప్రేమగా పెంచిందంటే ఆ తల్లి ఎంత క్రమశిక్షణ, ఎంత ప్రేమ, ఎంత బాధ్యతగా ఉండవచ్చు. మనకు వివరాలు ఏమి రాయించలే దేవుడు. కానీ బిడ్డను చూస్తే 40 ఏళ్ల బిడ్డని, ఈరోజు 40 ఏళ్ళు అక్కర్లేదు, 4 ఏళ్ల బిడ్డను మనం భరించలేకపోతున్నాం తెలుసా? 4 ఏళ్ల వయసుడు మన మాట వింటలేదు. ఇక 14 వచ్చిందంటే ఇక అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరో లేరు. ఇక బజార్లో వాడే పెద్ద అందరికీ, రౌడీ బ్యాచ్ మొత్తానికి.
కానీ ఆ రోజు ఆ అమ్మ ఎంత బాధ్యతగా పెంచి ఉంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న శారమ్మ గురించి అర్థం కాలేదు మనకి చాలామందికి. అమ్మల దినోత్సవం అంటే సింపుల్గా అనుకేసుకుంటున్నాం, కానీ ఈరోజు మనం ఈ పండగ చెయ్యాలంటే చెయ్యొచ్చు. ఎలాగంటే మనం అటువంటి అమ్మలుగా ఉండి ఉంటే, అటువంటి అమ్మలందరికీ ఈరోజు వందనం చేయొచ్చు, నమస్కారం చేయొచ్చు, గౌరవించవచ్చు. ఎందుకంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవుడు చెప్పాడు. ఒరే నాయన, నువ్వు తొందరగా పోకుండా ఉండాలంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలనుకుంటే మీ తల్లిని తండ్రిని గౌరవించు. నిర్గమకాండం 20 అధ్యాయం 22 వచనం చూడండి ఒకసారి, ఏముంది అక్కడ? నిర్గమకాండం 20 అధ్యాయము 22 వచనం. నిర్గమకాండం 20 అధ్యాయం. 10 ఆజ్ఞలు ఉన్నాయా లేవా? కనపడలేదా? నిర్గమకాండం 20 అధ్యాయము 12 వచనం, 22 కాదు 12, క్షమించాలి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు నీ దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వరకు చెప్తాడు. ఒక ఆయన వచ్చి అడుగుతాడు, అయ్యా ఏంటి పరిస్థితి, మరి నేను ఏం నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఏం అడుగువాలంటే 15 అధ్యాయాలు ఉంటాయి. ఏం పర్లేదు, మీ తల్లిని తండ్రిని నేను చేస్తున్నాను ప్రభువా. నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, చేస్తున్నాను ప్రభువా. అయితే నీ ఆస్తిని అమ్మి నీ వచ్చేసేయమన్నాడు. ఆస్తిని అమ్మమనకనే అతను ఫీల్ అయిపోయి వెళ్ళిపోయాడు. కానీ అందులో ఏం చెప్పారంటే యేసుక్రీస్తు వారు, మన ధర్మశాస్త్రంలో ఉంది కదా అమ్మని నాన్ననే గౌరవించడం అంటే. ఎందుకు గౌరవించమన్నాడు అంటే, వాళ్ళు లేకపోతే మనం లేము. అమ్మ లేకపోతే మరి ముఖ్యంగా అమ్మ లేని పిల్లల్ని అడగండి, చెప్తారు అమ్మ లేకపోతే అంత కష్టం ఉంటుందో జీవితం. కొంతమంది అమ్మలు ఉన్నా కూడా ఉపయోగం లేని వాళ్ళు అమ్మలు ఉంటారు. కొంతమంది వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండదు, కంటారు కానీ వాళ్ళ బాధ్యతలు కానీ లేదంటే ఏముండదు. ఇంకా అటువంటి అమ్మలు కూడా ఉన్నారు దేశంలో, బైబిల్లో కూడా ఉన్నారు. బిడ్డల్ని పాడు చేసిన తల్లులు ఉన్నారు, అలాగే బిడ్డల్ని అద్భుతంగా పెంచి పెద్ద చేసిన తల్లులు కూడా ఉన్నారు. అంత దాకా ఎందుకు? ఇప్పుడు మన శారమ్మ గారి గురించి మాట్లాడుకున్నావా? శారమ్మ గారి కొడుకు పేరేంటన్నావు? ఏమనుకున్నావు? ఇస్సాక్ గారి భార్య పేరు రెబకమ్మ గారు కూడా 2 పిల్లలు ఉన్నారు. ఏం పేర్లు? ఇస్సాకు యాకోబు. ఏంటి? ఏశావు యాకోబా? అబ్బో పర్లేదే. ఏశావు ఎలాగో తప్పిపోయాడు దారి. అటవైన వాళ్ళందరూ చేసుకున్నాడు, పంచాయతీలు చేయలేకపోతుంది అమ్మ. అక్కడే సొంత దేశంలోనే వద్దురా అంటే వినకుండా ఎవరెవరినో చేసుకొని వచ్చాడు. యాకోబుని అంటది, నాయన నువ్వన్నా వెళ్ళి ఆ దేశంలో మా అన్నయ్య అన్నారు, వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చేసుకో, నువ్వు ఇక్కడ వద్దని చెప్పేసి పంపించేసింది యాకోబుని. ఎంత బాధ్యతగా ఉందో తెలుసా? తప్పు చేసినా సరే, శాప నా మీదకి వచ్చినా సరే, నాన్న దగ్గరికి పోరా బాబు అని అతనికి ముసుగు వేసి తోలు కప్పి చర్మం కప్పి గొర్రెపొట్టేది వరం అంటే దీవెనలన్నీ అందించి బిడ్డను సాగనంపింది. దేవుడు ఆమెను శాపానికి గురి చేయలేదు, దహనం చేయలేదు, లేదంటే ఆమె శాపగ్రస్తురాలుగా ఎంచలా. ఎందుకంటే దేవునికి న్యాయం అనిపించింది, ఆమె ఆశీర్వాదం అని కావాలని. ఎందుకంటే మొదటి నుంచి పోరాడుతున్నాడు ఆయన. కొన్ని విషయాల్లో మోసగాడే కావచ్చు, కానీ దేవునితో పోరాడి యాకోబు అనే మోసగాడి పేరును తొలగించుకొని ఇశ్రాయేలు అన్నట్టు దేవునితో పోరాడి గెలిచేవానిగా ఇశ్రాయేలు అని పేరు మార్చుకున్న సార్థక నామధేయుడు. అటువంటి బిడ్డను కన్నది. ఆ యాకోబు గారి 12 మంది సంతానం ఈరోజు దేవునికి ఇష్టమైనటువంటి సంతానంగా ఎంచబడింది. అది కూడా అబ్రహామును బట్టి అయినప్పటికీ ఆ 12 మందిని 12 గోత్రకర్తలుగా తీర్చిదిద్దడానికి ఈ పెంపకంతరికి మూల కారణం ఎవరై అంటే, ఎక్కువ ప్రేమించింది చిన్న కొడుకుని. రెబెక్కమ్మ కొడుకుని ప్రేమించి అన్ని విషయాలు నేర్పింది, జ్ఞానం నేర్పింది. ఆ జ్ఞానం ఉండబట్టే చక్కగా వెళ్ళాడు, మేనమామ గారి ఇంటికి వెళ్ళాడు, నిజాయితీగా పనిచేశాడు, ఏళ్ల తరబడి నమ్మకస్తుడిగా పనిచేశాడు. భార్య మీద ప్రేమ ఉన్నప్పటికీ దానికంటే ముందు విధేయుడిగా పనిచేశాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు, బోరుడు ఆస్తులు సంపాదించుకున్నాడు, గొర్రె మేకలు సంపాదించుకున్నాడు. ఇంకొక తల్లిగారిని చూపిస్తాను మీకు. మీ అందరికీ తెలిసిన సమూయేలు మొదటి గ్రంథంలో ఉంటుంది, మొదటి అధ్యాయంలో. హన్నా ఆమె పేరు విన్నారా? ఏమైనా ఏమరా వాళ్ళ అబ్బాయి పేరేంటి? ఇప్పుడే కదా చెప్పాను గ్రంథం పేరు. సమూయేలు గారు. సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో అంటే ఈ సంగతులని. హన్నా వాళ్ళ నాయన పేరు ఎల్కానా. బిడ్డలు లేరు, దిగులు పడింది, మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉంది. దేవుడు అనుగ్రహించి ఒక బిడ్డనిచ్చాడు. అమ్మాయి ఆ బిడ్డ పుట్టాడు అని చెప్పేసి వాడిని తీసుకుని వెళ్ళిపోవాలా.
వెళ్ళిపోలా. పాలు మరిచిన దాకా వాడిని లాలించి బుజ్జగించింది, చక్కగా విద్యాబుద్ధులు నేర్పింది. మొదటి అధ్యాయం చివరి వచనం చూడండి ఒకసారి. ఎన్నో వచనం అది చూడండి. 28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. అదే కొద్దిగా చదివితే స్పష్టంగా ఉండాలి, వినే వాళ్ళకి అర్థం కావాలి. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఎంత చక్కగా పెంచిందంటే, పాలు మరిచిన బిడ్డను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో విడిచిపెట్టి, నాయన ఇక నుంచి నీవు నా బిడ్డవే కాదు, దేవుని బిడ్డవే. ఇన్నాళ్ళు నిన్ను పెంచి పోషించింది, నీకు పాలు ఇచ్చి పెంచింది, మొత్తం నిన్ను ఇక్కడ విడిచిపెట్టడానికి అంటే మమ్మీ అని వాడు ఏడవలే, వాడు అని రాయించాడు దేవుడు. అంటే అంత పసిబిడ్డ అని అక్కడ దేవుడికి మొక్కాడంట. తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే పసిబిడ్డ, పాలు మరిచిన పసిబిడ్డ, అమ్మ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఇక రాను, ఇక్కడే ఉండాల్సిందే, నువ్వు నీ జీవితం అంతా ఇక్కడే గడిచిపోవాల్సిందే అని అంటే ఏమర్థమయ్యేటట్టుగా పెంచిందో చూడండి. దేవుడికి మొక్కేసే పరిస్థితి వచ్చిందంటే ఎంత చక్కని తల్లి అండి, ఎంత బంగారు కొండలాగా పెంచిందండి బిడ్డనే. ఈరోజు మన పిల్లలకి ప్రార్థనకి చిన్నప్పటి నుంచి పెంచుతున్నా సరే, నిజం చెప్పాలంటే వాళ్ళకి బాల్యంలో నుంచే దేవుని సన్నిధిలో పెంచుతున్నా కూడా చాలామందికి దేవుడు అంటే ఇష్టము లేదు, భయము లేదు. ఏదో మొక్కుబడిగా 4 పాటలు పాడతారంత ఆదివారం, అంతే. ఇంకంతకుమించి ప్రార్థన చేసుకోవటం కానీ, వ్యక్తిగతంగా బైబిల్ చదవటం కానీ, ఒకవేళ తండ్రి సేవకుడైనా సరే, విశ్వాస అయినా సరే పక్కన పెడదాం. క్రిస్టియన్ ఫ్యామిలీస్లో పుట్టి పెరిగిన పిల్లల్లో కూడా ఈ పరిస్థితి లేదు. అలవాటు కొద్దీ ఆదివారం చర్చికి వెళ్తారు, అది కూడా ఏదో తప్పనిసరి అయితేనే. లేకపోతే అమ్మా నాన్న ఆ మాట కూడా చెప్పకపోతే, మీరు రాకపోతే మేము ఎందుకు వెళ్తామంటారు. లేదా తప్పనిసరి అయితే ఏదో మొహమాటం కోసం, అలవాటు కోసం వచ్చే పిల్లలు ఉంటారు. దేవుని సన్నిధిలోకి వచ్చి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో పనిచేస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అంటే అది తల్లిదండ్రుల బాధ్యత, మరి ముఖ్యంగా తల్లి బాధ్యత. ఆ తల్లి బాధ్యత ఖచ్చితంగా నెరవేర్చిన తల్లి హన్నా. ఉగ్గుపాలతో దేవుడి గురించి పరిచయం చేసింది. నాయన నిన్ను కన్నది నేనే, కానీ నా గర్భంలో నిన్ను తయారు చేసిన వారు ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు దేవుడు. ఆయన లేకపోతే నువ్వు లేవు, ఆయనే నిన్ను నాకు ఇచ్చారు. కాబట్టి నీవు బ్రతికిన జీవితకాలం అంతా కూడా ఆయన కొరకే బ్రతకాలి, ఆయన కొరకే పని చేయాలి, ఆయన కొరకు పరిచర్య చేయాలి అని చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో పెంచితే, ప్రియులరా, చిన్న బిడ్డను తీసుకొచ్చి చర్చిలో విడిచిపెట్టింది. అప్పట్లో అది చర్చే, దేవాలయం. దేవాలయంలో విడిచిపెడితే అక్కడనే మ్రొక్కాడట. ఇక తన జీవితం అంతా అక్కడే పనిచేసాడు, పెరిగాడు, పెద్దయ్యాడు, గొప్ప పేరు సంపాదించాడు. బైబిల్లో ఉన్న ప్రవక్తల్లో ఒక గొప్ప వ్యక్తి ఆయన పేరు సమూయేలు గారు. చిన్న ఆయన కాదు ఆయన, చాలా గొప్ప పరిచర్య చేశాడు. తల్లి పెంపకం అలా ఉండాలి. అమ్మ అంటే అది బాధ్యతగా పెంచడం. కని పడేయటం మాత్రమే అమ్మ పని కాదు, కానీ ప్రతి ప్రాణి బిడ్డలను కంటది. తెలుసు కదా మీకు, 84 లక్షల రకాల ప్రాణులన్నింటిలోనూ పునరుత్పత్తి ఉంది. ప్రతి ప్రాణి బిడ్డలను కంటుంది, స్త్రీ జాతి. కానీ ఏ జాతిలోనూ లేని గొప్ప భాగ్యం లాలించి, బుజ్జగించి, ఒళ్ళో పెట్టుకుని పాలిచ్చి, అన్నిటినీ పరిచయం చేస్తూ, అమ్మని, నాన్నని, అత్తని, మామని అని బంధుత్వాన్ని పరిచయం చేస్తూ, అన్నిటికంటే ప్రేమని పంచుతూ, ప్రేమని పెంచుతూ, ప్రేమగా పెంచుతూ, బంధాలని తెలియపరుస్తూ, ఒక్కొక్కటిగా సమస్త విషయాల గురించి అవగాహన కల్పిస్తూ బిడ్డను పెంచే ఒకే ఒక్క జాతి మనుష్య జాతి. ఆ జాతిలో కూడా ఆ పాత్ర పేరు అమ్మ, స్త్రీమూర్తి. అందుకే అంత గొప్ప బాధ్యత ఇచ్చాడు. అందుకే స్త్రీ ఏం చేయాలంటే బిడ్డల్ని పెంచుతూ ఇంటి బాధ్యతలు చూసుకోవాలన్నాడు. భర్త కుటుంబ బాధ్యతలు బయట భారం మోస్తూ కుటుంబాన్ని పోషించుకోమంటే, భార్యనేమో బిడ్డలను పెంచి పెద్ద చేసి వాళ్ళని సంస్కారవంతులుగా, దేవునికి ఇష్టమైన పిల్లలుగా మార్చే, అలా పెంచే గుణాన్ని, ఆ బాధ్యతని తల్లికిచ్చారు. లోకల్లో ఉన్న తల్లులు పక్కన పెడితే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మన తల్లులు ఇలా ఉన్నారా అంటే ఏమో కానీ ఉంటే అంత బాగుంటుందో. చాలామందిని చూపించాడు మనకి. శారమ్మ గారిని చూపించాడు, రెబకమ్మ గారిని చూపించాడు, ఇంకా అన్నా ఉన్నారు తల్లులు కొంతమంది. మీకు తెలుసా, అలాగనే బిడ్డల్ని పాడు చేసిన తల్లులు కూడా ఉన్నారు. అతల్య ఒక ఆమె ఉంది, భయంకరంగా మించేసింది బిడ్డని. అహజ్య అని పేరు. సర్వనాశనం చేయించేలాగా పెంచేసింది. ఇంకొక ఆమె ఉంది, యెజబెల్ అని.
అసలు భయంకరాలు. బైబిల్ మొత్తం మీద పదే పదే యెజబెలు లాంటి స్త్రీలు మీలో ఉండకూడదని చూసుకోండి అని చెప్పేసి దేవుడు అత్యంత అసహ్యంగా చూసినటువంటి భార్య. బిడ్డలు కన్నది ఆమె కూడా, కానీ భయంకరాలు. కుక్కలు చీల్చి చెండాడి చంపేసేంత భయంకరానికి అప్పగించాడు. అటువంటి స్త్రీనా? ఎస్, అంత భయంకరాలు. మీ అందరికీ తెలిసిన ఒక ఆమె క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా భయంకరంగా బిడ్డలను పెంచి ఆ బిడ్డ చేత పగ తీర్చుకుంది. ఒక గొప్ప దైవజనుడి తలగొట్టించేసింది. ఎవరో తెలుసా? ఎవరు ఆమె? హేరోదు భార్య, హేరోదియా ఆమె పేరు. బిడ్డల్ని ఎలా పెంచాలి? పసిబిడ్డగా ఉన్నప్పుడు మందిరంలో వదిలిపెడితే దేవుడికి మొక్కిన బిడ్డ పెంచింది ఒక తల్లి. యుక్త వయసు వచ్చినాక భయంకరంగా తాగుబోతులు అంతా కూర్చొని ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే రాజు, పెద్ద రాజు ఆయన, హేరోదు రాజు, ఈ బ్యాచ్ మొత్తం కూర్చొని పండగ చేసుకుంటూ ఉంటే ఆయన బర్త్డే రోజు ఎవడైనా ఎంత పెద్దోడైనా కూతురు చేత డ్యాన్స్ చేయిస్తాడా? వాడు చేయించాడు. అలా చేయించిన ప్రధాన కారణం ఎవరండి? వాళ్ళ అమ్మగారే. ఏం పర్వాలేదు, ఈరోజు నీతో పెద్ద కార్యం ఉంది, వెళ్ళి నువ్వు డ్యాన్స్ చేయమన్నాడు. పబ్లిక్లో జనం ముందు, రాజుల ముందు, తాగుబోతుల ముందు ఎలా డ్యాన్స్ చేసిందో మనకు అనవసరం. ఇంకా తండ్రి మురిసిపోయాడు, పెంపుడు తండ్రి, సొంత తండ్రి కాదాడు. ఏం కావాలమ్మా అన్నాడు. వాళ్ళ అమ్మ చెప్పి పంపించింది. నగలు అడగలేదు, భూములు అడగలేదు, ఆస్తిలో వాట అడగలేదు, లేదంటే సింహాసనంలో సగభాగం ఈ నాయన అని అడగలేదు. ఏమడిగిందట? ఒక గొప్ప సేవకుడు జైల్లో పడి ఉన్నాడు కొద్ది రోజులుగా. నువ్వు తప్పు చేస్తున్నావు అని అడిగాడు ఆమెని. భర్తను వదిలేసి, నీ భర్త కూడా ఒక రాజే, అతను వదిలేసి ఎందుకు ఈయన దగ్గరికి వచ్చి కూర్చున్నావు? ఎదిగిన బిడ్డలు ఉన్నారు, ఆ పక్క రాజ్యం పాడైపోతుంది. హేరోదు రాజు తమ్ముడు భార్య ఆమె. అడిగాడు. ఆడమనిషి కదా, మగాళ్ళు అయితేనేమో కోపం వస్తే ఆ రోజే కోపం తీర్చుకుంటారు, ఏదో నోరు మాటతోటో చేతి దెబ్బతోటో. ఆడవాళ్ళు భయంకరులు కదా, మామూలు వాళ్ళు ఏంటి మీరేమన్నా? తగిన సమయం కోసం చూస్తారు, కాచి ఉండి కాపు కాసి వేటేస్తారు మళ్ళీ కోలుకోకుండా. అలాగనే చేసింది ఆమె, అవకాశం కోసం చూసింది. భర్త తల్లిని ఆ రోజు డ్యాన్స్ చేయించింది. ఏం కావాలమ్మని అడిగేటట్టుగా ప్రేరేపింపజేసింది. ఏమొద్దు డాడీ, నాకు టిఫిన్ ప్లేట్లో పెట్టించేసి ఒక తలకాయనంది. వాస్తవానికి రాజే భయపడ్డాడు, కానీ మాట ఇచ్చాడు. అందరి ముందు మాట తప్పుకోవటం ఇష్టం లేక ఒక సైనికుడిని పంపించి చెరసాల్లో ఉన్నటువంటి యోహాన్ గారి తల కొట్టించి ప్లేట్లో పెట్టి తీసుకొస్తే ఆ ప్లేట్ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకు చూపిస్తే ఏం చేస్తుంది? ఏమైనా చేయగలదా? చూసింది, ఏమీ లేదు, పగ చల్లారింది అంతే, తృప్తి పడింది అంతే. ఈరోజుకి కూడా ఎన్ని తరాలు అవుతున్నా సరే సమస్త జనుల చేత అసహించుకోబడేలాగా తన పేరును చూస్తేనే హేరోది అంటే అసహ్యం పుట్టేలాగా చేసిందే ఒక తల్లి. ఒక తల్లేమో బిడ్డని దేవుని మందిరంలో దేవునికి అనుకూలుడిగా పెంచి పెద్ద చేసింది. 40 ఏళ్ళ వయసు వచ్చిన అమ్మని మర్చిపోలేనంతగా దిగులు పడుతూ ప్రార్థన చేసుకుంటూ ఉండేలాగా పెంచింది. ఒక తల్లేమో దేవుని సన్నిధిలో మొక్కగానే దేవుడి మొక్కేసి అమ్మని నాన్నని అందరినీ మర్చిపోయి దేవుని పరిచర్యలు అద్భుతంగా పరిచర్య చేసేలాగా పెంచింది. ఒక తల్లేమో బిడ్డని బాగా పెంచి పెద్ద చేసి దానికి డ్యాన్సులు, నృత్యాలు నేర్పి ఒక సేవకుని తల కొట్టించేలా పెంచింది. అమ్మ ఏదైనా చేయగలదా? ప్రాణం పోయటమే కాదు, ప్రాణం కూడా తీయగలదు. కానీ ప్రాణం తీసే వాళ్ళని తల్లి అనడానికి లేదు, వాళ్ళు దుర్మార్గులు ఇంకంతే. కానీ ఆ అమ్మకి ఎందుకు వందనం చేస్తున్నామో తెలుసా? ప్రాణం పోసేదే అమ్మ, అంతే. ప్రాణం పోసేది అమ్మ, ప్రాణం తీసేది కాదు అమ్మ అంటే. ఈ రోజులో చాలామందిని మనం గమనిస్తే మన సమాజంలో మన చుట్టూ ఉన్నారు కొంతమంది భర్త చనిపోయినా లేదా ఉన్నా ప్రాణానికి ఒక ఎత్తుగా బిడ్డల్ని పెంచుతూ వాళ్ళని అద్భుతంగా తీర్చిదిద్దే ఎంతోమంది తల్లుల్ని మనం చూస్తూ ఉన్నాం. తెలుసు మీకు. ఇంకా చెప్పాలంటే భర్త చేతగాని వాడైనా, లేదంటే అనారోగ్యంతో మంచాన పడిన వాడైనా, లేదు భర్త చనిపోయినా కూడా ఒంటరిగా ఉంటూ మరొక ఆలోచన లేకుండా ఎంతోమందిని మనం చూస్తుంటాం మన కళ్ళ ముందే. మరొక వివాహం చేసుకోకుండా లేకపోతే ఇంకొక పురుషుడి జోలికి వెళ్లకుండా ఒంటరిగా ఉంటూ బిడ్డల్ని పెంచి పెద్ద చేసిన తల్లులు ఎంతమంది ఉన్నారో.
అటువంటి తల్లులకి ఈరోజు మనం వందనం పెట్టాలి. ఎందుకంటే అటువంటి తల్లులు ఎలాగ తయారవుతారంటే భార్యగా ఉన్నప్పుడే తల్లి లక్షణాలు కనపడతాయి. తెలుసా మీకు? ఇంకా చెప్పాలంటే పసిబిడ్డగా ఉన్నప్పుడే లక్షణాలు కనపడతాయి, ప్రేమ, గౌరవం. అందుకే చిన్నప్పటి నుంచి సరిగా పెంచమని చెప్పేది. అందుకే మీరు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సరిగా పెంచితే ఆ తల్లిదండ్రుల ప్రేమతో పెరిగిన పిల్లలు యవ్వనవతిగా వచ్చేటప్పటికి జ్ఞానం నేర్పుతారు, బుద్ధి జ్ఞానం నేర్చుకుంటారు, ఇతరులను గౌరవించడం నేర్చుకుంటారు, ప్రతి వారిని మర్యాదగా చూడటం నేర్చుకుంటారు. అటువంటి స్త్రీ గనక భార్య అయితే భర్తను సంతోషంగా ఉంచుతుంది, గౌరవంగా చూసుకుంటుంది, మర్యాదగా చూసుకుంటుంది, అతని స్థానాన్ని అతనికి ఇస్తుంది, తను ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది, తనని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతుంది. తద్వారా ఆమె ప్రమోషన్ ఇచ్చి దేవుడు ఆమెను కనికరించి తల్లిగా పరిపూర్ణమైన స్థితిలోనికి మారిస్తే అప్పుడు ఆమె పరిపూర్ణమైన భార్యగా మాత్రమే గాక ఇంకా బాధ్యత కలిగిన తల్లిగా కూడా ఉంటుంది. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు తను కూతురుగా ఉన్నప్పుడు నాన్నకి పేరు తెచ్చింది, భార్యగా ఉన్నప్పుడు భర్తకి పేరు తెచ్చి పెట్టుతుంది, తల్లిగా మారాక పిల్లల్ని పేరు తెచ్చుకునే పిల్లల్లాగా పెంచగలదు. అది ఎప్పుడు పడాలంటే మీరు ఒకసారి సామెతల గ్రంథం తీయండి ఒకసారి. అది ఎప్పుడంటే గుణవతిగా ఉన్నప్పుడే. 31:10 చదవండి. సామెతల గ్రంథం 31:10. సామెతల గ్రంథము అంటే భార్యగా ఉన్నప్పుడే గుణవతిగా కనుక మీరు ఉండగలిగితే ఖచ్చితంగా మీరు బిడ్డలను కన్నాక అద్భుతమైన బాధ్యత కలిగిన తల్లులుగా మీరు మారగలరు. భార్యగా ఉన్నప్పుడే మీకు గుణవతిగా ఉంటే. అందుకే దేవుడు మిమ్మల్ని ఏం చేశాడంటే, నాయన మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అనే మాటకు బదులుగా నా పోలిక చొప్పున నా బిడ్డల్ని తయారు చేద్దాం అన్నాడు, మనుషులు తయారు చేద్దాం అన్నాడు. అంటే మీరు పెంచి పెద్ద చేసింది నా కొరకే, నేను మీకు బిడ్డలు ఇస్తుంది మీ కొరకు కాదు, నా కొరకని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. నా కొరకు పెంచమన్నాడు. ఇది కనుక అర్థమైతే భార్యగా ఉన్నప్పుడే చదవండి 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతిగా ఉన్న భార్య అంటే భార్యగా ఉన్నప్పుడే మీరు గుణవతిగా ఉంటే ఖచ్చితంగా మీరు పెరిగి పెద్ద అయ్యాక బిడ్డల్ని కన్నాక మీరు అమ్మలుగా మారాక ఖచ్చితంగా మీ నుంచి అద్భుతమైన పిల్లలే వస్తారు, సమాజానికి అందిస్తారు. మీరు గుణవతిగా మీరు ఉండాలంటే మీరు చిన్నప్పుడు మీ అమ్మా నాన్నలు కూడా బాధ్యత కలిగిన వారై ఉండాలి. లింకులు అన్నమాట ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింకు. మీరు చూడండి, చిన్నప్పటి నుంచి తాగుబోతుగా తిరుగుబోతుగా ఉన్న వాళ్ళ పిల్లలు అలాగనే తయారవడం మనం చూస్తూ ఉన్నాం. బాధ్యతగా ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ శుభ్రంగా బిడ్డలను పెంచితే వాళ్ళు చదివి పెరిగి పెద్దవారైపోయి మంచి అధికారులుగా మారి సమాజానికి పేరు తెచ్చే వాళ్ళని చూస్తున్నాం. అంటే మనం రెండు వైపులా అన్ని రకాలుగాను చూస్తున్నాం. ఇప్పుడు బాధ్యతగా పెంచిన తల్లిదండ్రుల పిల్లలు ఎలా ఉంటున్నారో, బాధ్యత లేకుండా పెరిగిన తల్లిదండ్రులు వద్ద పెరిగిన పిల్లలు ఎలా ఉంటున్నారో మనం గమనిస్తూ ఉంటే బాధ్యత ముందు అమ్మ చేతిలో ఉంది. ఈరోజు అమ్మల దినోత్సవం కనుక అమ్మని నేను గురించి మాట్లాడుతున్నాను. తొలుగురు అమ్మే గనుక అమ్మ తన బాధ్యత మర్చిపోకుండా ఆమెట 27వ వచనం ఏంటట, 27వ వచనం అక్కడ చదవండి ఏముందో. నిజంగా ఆమె భార్యగా ఉన్నప్పుడే ఆమె బాధ్యత కనపడుతుందట. ఏంటట, ఆమె తన ఇంటి వారి నడతలో కనిపెట్టును. అత్తగారేంటి, అమ్మగారేంటి, మరిదేంటి, పిల్లలేంటి, పెద్ద అబ్బాయి ఏంటి, రెండో అమ్మాయి ఏంటి, మన ఇంట్లో ఎవరెవరికి ఏం కావాలి, మా వారు ఏం తింటారో, లేదంటే ఇలాంటి బాధ్యతలన్నీ ఇంటి వారి నడతలు, వాళ్ళ బాగోగులు మాత్రమే కాక వాడు ఎలా అంటున్నాడు, వాడు ఎలా మాట్లాడుతున్నాడు, వీడు ఎలా తింటున్నాడు, పెద్దమ్మాయి ఎలా పెరుగుతుంది, ఎలా మాట్లాడుతుంది, రెండో అమ్మాయి ఏంటి, మూడో వాడేంటి, అత్త ఏంటి, మామ ఏంటి, తన బంధువర్గులు ఎంతమంది అయితే తన రక్త సంబంధికులు ఏర్పాటు చేశాడు వాళ్ళందరూ నడతలు బాగుగా కనిపెట్టి వాళ్ళ మంచి చెడ్డ చూసుకుంటూ ఏంటట ఇంకా పని చేయకుండా ఆమె భోజనము చేయదు. అంటే పని చేస్తుంది, ప్రతి ఒక్కరి బాధ్యత నెరవేరుస్తుంది. ఇది అమ్మ పని. దేవుడు అమ్మ గురించి రాయించినటువంటి గొప్ప భాగ్యం ఏంటనుకున్నారు? తన పిల్లలు ఎలా ఉన్నారు, తన కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు, ఎవరికి ఏం కావాలి అన్నీ ఆలనా పాలనా చూస్తూ పని చేస్తుందట. పని చేయకుండా ఈరోజు మనం ఎంతమంది పని చేయక అస్సలు ఇటు పొలదీసి అడి పెట్టకుండా 3 పూట్ల మెక్కి మంచాలు ఎక్కే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? వాళ్ళని ఏమనాలి ఇంకా, మరి ఏమనాలా? కానీ బాధ్యత కలిగిన అమ్మ అయితే పని చేసి భోజనం చేస్తుందట. వాళ్ళ పిల్లలు కూడా నువ్వు ధన్యురాలు అమ్మ, నువ్వు మంచిదనమ్మ అంటారట. 28లో ఏముందాడా? పిల్లలు ఎవరైనా కుమారులు అంటే మగపిల్లలు అనుకోకండి, సంతానం అంతే. ఇంకా అక్కడ రాయబడింది నువ్వు ధన్యురాలు అమ్మ అంటే బయట సమాజంలో ఇంట్లోనూ అంటారు, బయటకు చెప్పుకుంటారు మా అమ్మ మా అమ్మ మా అమ్మ అని. భర్త కూడా నట 29వ వచనంలో పెనిమిటి కూడా ఎంతోమంది ఉన్నారు కానీ అమ్మాయి లోకంలో నువ్వు బంగారు కొండవి
అంటాడట. అంటే స్త్రీకి ఇవ్వబడిన బాధ్యత కుటుంబ పరిపాలన, భార్యగాను మరియు తల్లిగాను. ఇది మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిందే. భార్యగాను తల్లిగాను నీ పాత్ర చాలా ప్రధానమైనది. ఒక కుటుంబం కట్టబడాలంటే ప్రధానమైన స్తంభం, ప్రధానమైన సహకారి, సపోర్ట్ పురుషుడే అయినప్పటికీ ఖచ్చితంగా ఒక కుటుంబం గట్టిగా నిర్మించబడుతుందంటే, ఒక మర్యాదకరమైన కుటుంబంగా రోడ్డు మీద, సమాజంలో, లేదంటే వీధిలో మన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలంటే ప్రథమ స్థానం భార్యదే. భర్త బయటికి వెళ్తాడు, ఏదేదో పని చేసుకుంటాడు, కష్టపడతాడు, 4 డబ్బులు ఇంటిపాటికి అవసరం అన్నీ తెచ్చి పెడతాడు. కానీ ఇరుగుని పొరుగుని మంచిని చెడ్డని ఎవరికి ఏం పెట్టాలో, ఎవరికి ఏం చెయ్యాలో, ఎవరికి ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా ఆదరించాలో అన్ని బాధ్యతలు నెరవేర్చాల్సింది భార్య. భార్యను బట్టే భర్తకి పేరు, భార్యను బట్టే బిడ్డలకి పేరు, భార్యను బట్టే కుటుంబానికి పేరు. తెలుసా? ఆయన మంచోడండి, అన్నీ తెచ్చి పెడతాడు, ఈమె పిసినారండి అని అంటారు. లేదా తగులు మారదండి అంటారు. అసలు బయటికి ఎవరిని పలకరించదండి, ముచ్చు మొహంది అని ఎన్నో చూడండి. ఆమె దేవత అండి, అసలు దేవుళ్ళ అన్నీ చేసి పెట్టిద్దండి, అన్నీ సహకరిస్తుందండి. ఎవరికి ఆపద వచ్చినా కానీ గబక్కన వచ్చిద్దండి, సహాయం చేసిద్దండి. ఇటు దెయ్యం అని పిలిపించుకోవాలన్నా, దేవుడు దేవతని పిలిపించుకోవాలన్నా, అవునా, తల్లి బాధ్యత. దేవుడు రాయించింది ఎందుకు నీ మాటలు? తన కుటుంబ వారి నడతలు కనిపెట్టాలంటే ఎవరికి ఏం కావాలో అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత. బిడ్డల చేత పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలి, భర్త చేత పొగిడించుకోవాలి. అది కదా భార్య అంటే. కొంతమంది అమ్మలు ఉంటారు, చెప్పనా మీకు? కొంతమంది అమ్మలు కూతురుగా తనను కనిని వారి మీద అస్సలు ఆప్యాయత ఉండదు. భార్య అంటే ఒకరు కూతురేనా ముందు? ఒక ఆడబిడ్డ ఒకరి కూతురేనా కదా, ఒక తల్లికి కూతురేనా? తనను కన్నవారి మీద కనీసం ఆప్యాయత ఉండదు కొంతమంది తల్లుల్ని. పైగా జీవితం అంతా అమ్మని నాన్న తిట్టిపోసే బిడ్డలు కూడా బోలెడు మంది ఉన్నారు. వాళ్ళు అట చేశారు, వీళ్ళు ఎట చేశారు, పలానా సంబంధం చేశారు, మమ్మల్ని ఎట పడేశారు. కన్న వాళ్ళని భయంకరంగా అస్సలు ఏమాత్రం కొంచెం కూడా ఆప్యాయత లేకుండా. ఒక పురుషుడికి భారీగా వచ్చిందా కట్టుకున్నవాడి పైన కనీస గౌరవం కూడా ఉండదు. జీవితం అంతా ఆడిపోసుకుంటూనే ఉంటుంది. అంటే ఏవేవో కోరికలు, ఏవేవో మనకు అంటే మన స్థాయికి మించిన ఉంటేనే తీరవవి. సర్దుకుపోయే స్త్రీలను చూడండి. మన దగ్గర ఎంతోమంది కుటుంబాల్లో పొద్దున్న లేస్తే భర్తతో పాటు గొడ్డు చాకరీ చేసేవాళ్ళు ఉన్నారు. అంత దాకెందుకు రోడ్ల మీద చిత్తుకాయతలు ఎరుకునే వాళ్ళు చూడండి. చూస్తారా ఎప్పుడైనా? చిత్తుకాయతలు ఎరుకుంటే కూడా వాళ్ళు చక్కగా కూర్చుంటారు. కొంచెం స్థాయి అంటే మారిపోట్లా, కనీస గౌరవం కూడా ఉండదా అంటే ఉండదు చాలామందికి. పోనీ 3వ స్థాయి తల్లిగా, ఇప్పుడు నేను కూతురుగా కన్నవారి మీద ఆప్యాయత లేదు, భార్యగా కట్టుకున్న వాడి మీద గౌరవం లేదు, ఇక తల్లిగా తన కన్న పిల్లలు ఉంటారా, కొంతమందికి పిల్లల మీద ప్రేమ కూడా ఉండి చావదు. ఏం బ్రతుకులు? 4వదిగా అస్సలు దేవుడు అంటే భయం కానీ భక్తి కానీ. కానీ బ్రతుకుతూ ఉంటారు, తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, అన్నీ అనుభవిస్తూనే ఉంటారు, అందరిని ఆడిపోసుకుంటూ, అందరిని తిట్టుకుంటూ. ఏం బ్రతుకు? వ్యర్థమైన బ్రతుకు కదా అది. దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమార్తె, నీవు నీ కుటుంబం వాళ్ళ నడతలు బాగా కనిపెట్టు, మంచి చెడ్డ చూసుకో, నీ భర్తను గౌరవించు, నీకు శిరస్సుగా ఉన్న నీ భర్తను గౌరవించు, నీ బిడ్డలను ప్రేమించు అని చెప్తున్నాడు. అందుకే పిల్లలకి ఏం చెప్తున్నాడు తెలుసా? ఎఫెసీ పత్రికలో, నాయనలారా నా కుమారులు మీరు ఎక్కువ కాలం బ్రతకాలంటే, అప్పుడెప్పుడో నిర్గమకాండలో రాయించిన మాట మరలా ఇంకోసారి చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాల్లో ఏముంది అక్కడ? నీకు మేలు కలగాలంటే నీ తండ్రిని తల్లిని తల్లిదండ్రులకు సన్మానించండి, గౌరవించండి అని మనకు చెప్తున్నాడు. మీ అమ్మ ఎలాంటిదైనా మీరు గౌరవించి ప్రేమించండి. ఆమె ఎలాంటిదైనా సరే దేవుడు లెక్క చూసుకుంటాడు ఆమె గురించి. మీరు మీ తల్లిని గౌరవించండి. ఇదే మనకు పాఠం ఈరోజు. అమ్మ లేకపోతే తెలుస్తుంది వాళ్ళకి. ఈరోజు నాకు పిలవడానికి అమ్మ లేదు, ప్రేమ చూపించాలని అమ్మ లేదు. ఉన్నప్పుడు చూశానేమో మంచిగా, కానీ ఇంకా బాగా చూసుకుంటే ఉండనిపించేది నాకు ఇప్పుడు. అప్పటికి బాగానే అనిపించినా ఇంకా బాగా చూసుకోవాల్సింది అనిపిస్తూ ఉంటుంది నాకు. లేదు కనుక ఇప్పుడు ఒకవేళ మీకు నిజంగా ఉంటే ఇప్పుడైనా మీకు ఉన్న అమ్మల్ని గౌరవించడం నేర్చుకోండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ లెక్క దేవుడు చూసుకుంటాడు. మనం మాత్రం గౌరవిద్దాం. దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మీ తల్లుల్ని మీరు గౌరవించాల్సిందే, ప్రేమించాల్సిందే, మర్యాద ఇవ్వాల్సిందే, మనకు మేలు కలగాలంటే. ఎందుకంటే ఆ మాతృమూర్తికి ఆ గొప్ప అధికారాన్ని, స్థాయిని ఇచ్చినవాడు దేవుడు.
నువ్వు ఉన్నావంటే నిన్ను కన్న అమ్ముంది, ఆమె తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒకనాడు నిన్ను కన్నది. ఆ నొప్పి భరించలేక పురిట్లోనే నిన్ను చంపేసున్నా, తను చనిపోయినా నువ్వు ఉండేదానివి కాదు. కాబట్టి నువ్వు ఉన్నావంటే మీ అమ్మ ఉంది, మీ అమ్మను గౌరవించు అన్నన్నాళ్ళు అంటున్నాడు దేవుడు. అంతే నేర్చుకుందాం. అలాగే తల్లులుగా ఉన్న మీకులో చాలామంది కూడా మీ బిడ్డల్ని జాగ్రత్తగా పెంచాల్సిన బాధ్యత మీదే. మీ భర్తలను గౌరవించండి, మీ పిల్లలను ప్రేమించండి. ఇదే మీకు ఓ భార్యలారా దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. తల్లులారా, భార్యలారా, రెండూ ఒకటే కుడియడంగా. కాకపోతే ఏంటంటే భార్య అయిన ప్రతి ఒక్కరూ తల్లి కాకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఏమంటాం మనం? బిడ్డలు కనలేకపోతే గొడ్రాలు అంటాం మనం. ఎస్, దేవుని ఆత్మ విషయంలో కూడా, దేవుని సంఘం విషయంలో కూడా మీరు ఒకరికి వధువు. మీకు వరుడు ఎవరు? యేసుక్రీస్తు వారు మీకు వరుడైతే మీరు ఆయనకు భార్య. ఇప్పుడు మీకు కూడా భార్యగా ఉండాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయి. ఉంటే మీరు పరిపూర్ణ స్థాయికి వెళ్ళేది ఎప్పుడంటే ఒకరిని కని, ఒకరినో ఇద్దరో ముగ్గురో నలుగురు తర్వాత విషయం, ముందు ఒక్కరినైనా సరే కంటే అప్పుడు మీరు గొడ్రాలు కాదు. ఒక్కరినైనా కని మీరు పరిపూర్ణ స్థితికి చేరాలి. అలాగనే ఆత్మీయ స్థితిలో కూడా దేవుని సంఘంలోకి పిలువబడిన, దేవుని యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఆయనకు భార్య అనుకుంటే మీరు సువార్తను ప్రకటింపజేసి, సువార్తను వెదజల్లి, మీ కష్టార్జితంతో అనేక మందికి సువార్తను అందింపజేసి ఎవరో ఒకరు దేవుని సన్నిధిలోకి నడిపించి వారు దేవునిలోనికి పుట్టేటట్లుగా మీరు కనుక కారణమైతే మీరు కూడా అమ్మలే, తల్లులే. మీరు కూడా ఒకరిని కని పరిపూర్ణంగా తన భర్తకి అప్పగించగలిగిన వారే. అలాగైతే మీరు పరిపూర్ణులు, లేదనుకో మీరు గొడ్రాలే. ఇప్పుడు మనం ఎంతమంది? ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మందిగా సంఘంగా ఉన్నాం. ఈ సంఘమంతా ఆయనకు భార్య అయితే ఇందులో ఎంతమంది పరిపూర్ణంగా అమ్మలుగా మారారు, తల్లులుగా మారారు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారికి భార్యగా ఏర్పాటు చేయబడిన వధువు సంఘంలో ఎంతమంది విడివిడిగా తమ కష్టార్జితంతో, తమ పనితో, తమ సువార్త ప్రకటన ద్వారా, తమ కష్టార్జితం ద్వారా, తమ ప్రయాణం ద్వారా, తమ ప్రయాస ద్వారా, తమ ప్రేమను చూపించడం ద్వారా, తను పరిచర్య చేయడం ద్వారా ఒక్కరినైనా కని ఉంటే, ఇద్దరినో ముగ్గురునో 10 మందినో కని ఉంటే, ఎంతమందినైనా సరే మీరు ఒక్కరినైనా సరే లెక్కలేదు. ఇక మీరు కని దేవుని చేతికి అప్పగిస్తే మీరు పరిపూర్ణ స్త్రీలు. లేదంటే మీరు గొడ్రాలకి సమాజంలో గౌరవం ఎలా లేదో, ఎంతకాలం చర్చికి వచ్చినా ఒక్కరిని కూడా సంఘానికి నడిపించలేకపోతే మీరు కూడా సంఘంలో వేస్టే. లోకంలో గొడ్రాలుగా ఎలా విలువ లేదో సంఘంలో కూడా గొడ్రాలుగానే, ఆత్మీయ గొడ్రాలు, ఆత్మ ఫలము లేని గొడ్రాలు, ఒక్కరికి సువార్తను ప్రకటించి ఒక్కరిని కూడా దేవునిలోనికి నడిపించలేని గొడ్రాలుగా మీరు అపకీర్తి పాలవుతారు. దేవుడు అసహించుకుంటాడేమో. కష్టపడి పని చేద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి స్థానాన్ని జాగ్రత్త తీసుకుంది. ఈరోజు ఈ భార్యగా, అమ్మగా మారాల్సిన స్థితి నీకు ఉంది, నాకు ఉంది. నేను కూడా ఒకరికి భార్యనే. నాకు భర్త అయి ఉన్నాడు యేసుక్రీస్తు వారు, నాకు రక్షకుడు, నాకు ప్రభువు, నాకు దేవుడు. అదే సమయంలో నాకు భర్తగా నన్ను ఎన్నుకున్నాడు, నన్ను కడిగి శుభ్రం చేశాడు. నా బాధ్యతలను తను మీద వేసుకున్నాడు, నా పాప భారమంతా తన మీద వేసుకున్నాడు, నన్ను సంఘంలో నిలిపి ఉంచాడు. ఇది స్త్రీనా పురుషుడా అనేది వద్దు. నా వంతుగా నేను కొంతమందిని కని దేవునికి అప్పగించాను. వారిని పెంచి పెద్ద చేసే పనులు ప్రయాసపడుతున్నా, అవమానాలు పడుతున్నా, కష్టపడుతున్నా, పని చేస్తున్నా, ఇక్కడ దాకా వచ్చా, ఈరోజు బ్రతుకున్నా. మీ పరిస్థితి ఏంటి? మీరు కూడా మీ కష్టార్జితంతో ఒక్కరినైనా కని చూపించండి. ప్రభువా, నేను గొడ్రాలను కాదు, నన్ను ఆ మాట అనకో, నేను కష్టపడ్డాను, నేను ఖర్చు పెట్టాను, సువార్తను ప్రకటించాను. ఆ సువార్త ద్వారా ఒకరు మారి సంఘంలోకి వచ్చారు. ఇదిగో నా సంతానమని మీరు కూడా ఆయనకు చూపిస్తే అప్పుడు మంచిది, ధన్యురాలివి అంటాడు. ఆ సామెతల గ్రంథంలో 31:29 ఆ పెరిమిటి ఎలాగైతే నువ్వు ధన్యురాలివమ్మా, చదవండి, ఆ మాట చదివి ముగించుకుందాం. నువ్వు ధన్యురాలివి. ఎంతమంది స్త్రీలు ఉన్నారు కానీ నువ్వు మంచిదని, బంగారు కొండవి, నువ్వు ధన్యురాలివి అని ఎలాగైతే ఆ భర్త ఆమెను మెచ్చుకున్నాడో, 450 కోట్ల మంది భార్యలు ఉన్నారు నాకు. తప్పుగా అనుకోకండి. వధువు సంఘం గురించి, బంగారు కొండవరా, నువ్వు కష్టపడ్డావు, పని చేసావు,
ఒక్కరినైనా వాక్యం మారు మనసు పొందేలాగా వాక్యం ప్రకటించి సంఘంలోకి తీసుకొచ్చావు. నువ్వు ధన్యురాలివి అంటాడు మనల్ని మన భర్తగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు. చదవండి ఆ మాట ముగించుకుందాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఇది 28, 29 పూర్తి చేయండి. చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. దేవుడు కూడా మనల్ని పొగడాలి. ఎంతమంది ఉన్నారు, నాకు లోకల్లో కూడా బోలెడు మంది భార్యలు ఉన్నారు, కానీ వాళ్ళందరికంటే నువ్వు మంచిదానివి అని ఆమె భర్త ఆమెను ఎలా పొగిడాడో సంఘంలో కూడా మనకు సంఘ కాపరి అయినటువంటి, సంఘానికి యజమాని అయినటువంటి, సంఘానికి శిరస్సు అయినటువంటి భర్తగా ఉన్నటువంటి వరుడైనటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని మెచ్చుకోవాలి. ఎంతమంది ఉన్నారు నాకు చర్చిలో, నువ్వు ఒక్కదానివే కష్టపడ్డావు నాయన, నువ్వు ఒక్కడివే కష్టపడ్డావు బాబు, నువ్వు ఒక్కదానివే ప్రయాసపడ్డావు తల్లి, నువ్వు ఒక్కడివే బోలెడు కష్టపడుతున్నావు నాయన అని నిన్ను నన్ను మెచ్చుకోవాలి. నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి అనాలి మన భర్తగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఉన్న అమ్మల గురించి తెలుసుకున్నాం, బైబిల్లో ఉన్నటువంటి అమ్మల గురించి తెలుసుకున్నాం. అలాగే అమ్మ స్థానంలో రావడానికి భారీగా ఉన్నప్పుడు బాధ్యతలు ఎలా ఉండాలో నేర్చుకున్నాం. సంఘంలో కూడా మనం ఇప్పుడు భారీగా ఉన్నాం. అట్ ద సేమ్ టైం నేను తల్లినయ్యాను కూడా. సుమారుగా 40 కంటే ఎక్కువ సార్లు సంతానాన్ని కన్నాను నేను. ఇంకా దేవుడు అవకాశం ఇస్తే కంటూనే ఉంటా చనిపోయేంత వరకు. ఈ మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది, కారణాలు ఏమైనా. ఇంకా కనే సామర్థ్యం నాకుంది, అందుకే బ్రతికించి ఉంచాడు దేవుడు, తన పని కొరకు నిలిపి ఉంచాడు. ఈరోజు మీ వంతు మిమ్మల్ని అడుగుతున్నాడు, ఎంతకాలం అయింది మీతో ప్రభువుకి నిశ్చితార్థం జరిపి? ఒక్కరినైనా కన్నారా? భార్యగా మీరు వచ్చారు, మరి కని సంతానాన్ని కని భార్య స్థానంలో నుంచి అమ్మ స్థానంలోనికి లేదా మాతృమూర్తి స్థానంలోనికి పరిపూర్ణ స్థానంలోనికి వచ్చారా లేదా అని ప్రశ్నిస్తున్నారు దేవుడు. ఒకవేళ నువ్వు కని ఉంటే ధన్యురాలవు, ధన్యుడవు. ఇంకా కనకపోయి ఉంటే, ఇంకా గొడ్రాలు కానీ ఉంటే ఈరోజు నీకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని వినియోగించుకో. దేవుని కొరకు ప్రయాణం చేయి, ప్రయాసపడు, కష్టపడు, ఖర్చు పెట్టు. నీ వయసుతానికి సంబంధం లేదు, నేను లేవలేను, ముసలి, నాకు చదువు లేదు, నిరక్షరాస్యుని, ఇలాంటి సమాధానాలు వద్దు ఆయన దగ్గర. ఇంట్లో కూర్చుని కూడా సువార్త చెప్పొచ్చు. నీ డబ్బు ఖర్చు పెట్టి నిజాయితీగా పనిచేసేవానికి సహాయం చేసేసి, నాయన మా ఇంటి దగ్గర మీటింగ్ పెడదాం, 10 మందిని పిలుస్తాను, ఎలాగైనా చేయొచ్చు. లేదా నీవే ప్రయాణం చేసి నీ బంధువులు స్నేహితులు సువార్తను ప్రకటించి ఒక్కరినైనా కానొచ్చు. అప్పుడు నువ్వు ధన్యురాలవు, ధన్యుడవు. ఈరోజు అంతర్జాతీయ మాతృమూర్తుల దినోత్సవం సందర్భంగా సంఘంలో కూడా బోలెడు మంది అమ్మలుగా ఉన్న నాలాంటి వారి గురించి, మీలాంటి వాడి గురించి ఈరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తూ, లోకల్లో ఒక్కరోజే, రేపు మళ్ళీ ఇంకొక పండుగ, ఎల్లుండి ఇంకొక పండుగ, కానీ ఈ పండుగ ప్రతిరోజు ఉంటుంది. అమ్మ అంటే కనటం మాత్రమే కాదు, కనిన తన సంతానాన్ని జాగ్రత్తగా పెంచి సమాజంలో ఎలా అప్పగించాలో, మేలు చేసేవారికి ఎలా పెంచాలో సంఘంలో కూడా ఒక విశ్వాసి, స్త్రీ అయినా పురుషుడైనా, యేసుక్రీస్తు వారితో నిశ్చితార్థం జరిపిన తర్వాత ఆ విశ్వాసి దేవునికి భారీగా తీర్చబడినాక తను ఒక బిడ్డల్ని, కొంతమందిని, ఒకరినో ఇద్దరినో ముగ్గురునో ఎంతైనా కానీ నీ శక్తి సామర్థ్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కానీ వారిని సేవకులుగా, దేవుని బిడ్డలుగా అప్పగించి నీ మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను శబాష్, నువ్వు ధన్యురాలవు, నా భార్యవు, రా నీకు పరలోకం ఇస్తాను అంటాడు. అటువంటి అవకాశాన్ని మనం అందరం వినియోగించుకుందాం. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయనిది ఏమనగా, దేవునిని ప్రేమిద్దాం, దేవుని చేత ప్రేమించబడదాం, మన భర్తల్ని ప్రేమిద్దాం, మన బిడ్డల్ని ప్రేమిద్దాం, వారందరి పట్ల బాధ్యతగా ఉందాం. అమ్మలారా అందరికీ వందనాలు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.